నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రీ. దళపతి విజయ్ భగవంత్ కేసరి రీమేక్తో జననాయకన్ సినిమా అయితే తమిళ్లో వస్తుంది. సో ఈ సినిమాకి అడ్డంకులు అంటే తన రిలీజ్ డేట్ ఏదైతే ఉందో దానికి అడ్డంకులు వచ్చినాయి, సెన్సార్ నుంచి కూడా అడ్డంకులు వచ్చినాయి. ఇంతకు అసలు ఏం జరిగింది, ఈ సినిమాకి ఎందుకు ఇన్ని అడ్డంకులు అనే దాని మీద విశ్లేషణ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, జననాయకన్ దళపతి విజయ్ సినిమా ఇంకా లాస్ట్ సినిమా అని తనే ప్రకటించడం జరిగింది. కాకపోతే ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఇబ్బంది అయిపోయింది, సెన్సార్ బోర్డు నుంచి వెళ్ళి ఇబ్బంది అయిపోయింది. ఎందుకు మరి ఈ అడ్డంకులు ఆయనకి? మనకి రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు, స్టేట్లో మనకంటే ఒక పవర్ ఉన్నప్పుడు చెత్త మిస్యూజులు చేయొద్దు. అది ఒకప్పుడు అంటే చెల్లిందేమో జనాలకి, అంత సమాచార స్రవంతి లేదు కాబట్టి ఓ న్యూస్ పేపరో ఓ లేకపోతే ఏదేంటి రాత్రి 9 గంటలకి ఈటీవీ న్యూస్ ఉండే కాలంలో అంటే పర్వాలేదు చెల్లినాయి. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాయిస్ రేస్ చేసే స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చెల్లవు. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ విషయం ఏంటి, చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఫస్ట్ 5 ఏళ్ళు ఓకే ఏదో రకంగా నెట్టుకొచ్చారు. నెక్స్ట్ 5 ఏళ్ళు కావాలని అందరిని ఇబ్బందులు పెట్టాడు. రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారని తెలుసుగా, బండి సంజయ్ని ఎంత ఇబ్బంది పెట్టారో కూడా తెలుసు కదా. సో ఇట్లాంటివన్నీ జనాలు చూసి ఫోన్ ట్యాపింగ్లని అడ్డమైన పిచ్చి పనులని చేసేస్తే దించుతారు. అండ్ నువ్వు ఎవరినైతే ఇబ్బంది పెట్టావో వాళ్ళ పైకి వస్తారు. వెంటనే సీఎం అయ్యాడుగా, కూతురు పెళ్లి కూడా పోనీలే అయినప్పుడు తెలుసు కదా. అండ్ నెక్స్ట్ షర్మిలని అయితే కారులోంచి ఈడ్చుకెళ్ళి ఇంట్లోకి వస్తే తోసి రకరకాలు చేశారు. ఆమె ఏమైంది, ఏం కాల, ఒక పెద్ద కాంగ్రెస్ నేషనల్ లెవెల్ పార్టీకి అధ్యక్షురాలు అయింది. ఏమో గెలిచినా తర్వాత సంగతి, ముఖ్యమంత్రులతో పోటీ చేసే స్థాయిలో అయితే ఉంది కదా, ఇనఫ్. అండ్ నెక్స్ట్ ఉన్నారు ఇట్లా చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సినిమా రిలీజ్ని అంటే నువ్వు అంత భయపడుతున్నావా? విజయ్ సినిమా రిలీజ్ అయితే ఆయనకి రాజకీయ మైలేజ్ వస్తుందని. మొన్న అంతమంది జనాలు వచ్చారు కదా, అదొక రికార్డు జనాలు. అవునా, రికార్డు జనాలు వచ్చినప్పుడు ఏం చేసావు, తొక్కిసలాట జరిగింది అని చెప్పి ఆయన్ని ఏదో ఇబ్బంది పెడదాం అనుకున్నారు. వాళ్ళంతటా వాళ్ళే సిబిఐకి రిక్వెస్ట్ పెట్టేసరికి అమ్మో వీళ్ళు దేనికైనా తెగిస్తారు అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నాం, ఆయన ఆఖరి సినిమా ఖచ్చితంగా పొలిటికల్గా ఆయనకు ఉపయోగపడుతుంది 100%. ఈ డైలాగులు చూసే జనాలు ఓట్లు వేస్తారేమో, మమ్మల్ని విమర్శలు ఉన్నాయేమో అని ఫీల్ అయ్యి సెన్సార్ బోర్డు మొత్తం ఓకే ఉంటే ఒకడే అభ్యంతరం తెలిపాడంట. 50కి మించి కట్లు, సన్నివేశాల మార్పులు అవి ఇవి. ఇప్పుడు సొంత సినిమా అంటే లైక్ కొత్తగా క్రియేట్ చేసిన సినిమా అంటే నేనేం మాట్లాడను, నువ్వేం ఎవరేం మాట్లాడడానికి లేదు. భగవత్ కేసరి రీమేకేనా? భగవత్ కేసరిలో ఏమున్నాయి అమ్మ కట్లు? ఆ చిన్నపిల్లలకి బుద్ధి చెప్పే సీన్ కట్ చేయమంటావా? ఆ పిల్లని ఎంకరేజ్ చేసే సీన్ కట్ చేయమంటావా? బాలయ్య అన్నం తినిపించేది కట్ చేయమంటావా? ఇంకేం కట్ చేస్తావు? భగవత్ కేసరిగా ఏం కట్ చేస్తావు? అంత విపరీతమైన ఫైట్లు కూడా లేవు, మరీ ఓవర్ పూరమాస కూడా కాదు, అంటే కొడితే మొత్తం రక్తపాతమే అన్నట్టుగా అంతా కూడా లేదు. జస్ట్ చాలా సింపుల్గా ఉంది, ఏదో రకంగా వెళ్ళిపోయింది, అలా కంటిన్యూ అయ్యింది. బట్ అదొక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కదా, అనిల్ రావిపూడి చేసిన సినిమా. ఫస్ట్ టైం ఆయన కామెడీని కొంచెం తగ్గించి సీరియస్ సినిమా తీశారు. అది కూడా గుండెలు పిండేసే ఎమోషన్సే ఉన్నాయి. ప్రతి మహిళకి మనం చూపించాలని 100 మందికి చెప్పాం. చిన్నపిల్లలందరూ చూడాలి, మరి వాళ్ళకి అవసరం. అంత నీటి సినిమా 50 కట్లు ఏముంటాయి చెప్పు ఒకసారి. మరి అంత అభ్యంతరం ఏముంటుంది? పొలిటికల్ డైలాగులు ఉన్నాయంటే మరీ భగవత్ కేసరి అచ్చుకుతున్నట్టు తీయకుండా ఆయన బాలయ్య ఏంటి జైల్లో నుంచి బయటకు ఒక రిటైర్మెంట్ స్టేజ్లో ఉండి ఈ పిల్ల బాగోగులే చూసుకుందాము అనే పాత్ర పోషించాడు. ఈయన పిల్లని చూసుకొని తర్వాత నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలకు వద్దామని అందులో అనుకున్నాడు. అంటే కొంచెం చిన్న పాట ఉంటుందేమో. భగవత్ కేసరే కనబడింది ట్రైలర్లో, లాస్ట్లో నీకు 1 సెకండ్ అది కనబడింది. అంటే 2.5 గంటల సేపు నీకు రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఉండవుగా, ఎక్కడో మూలకు ఏదో ఒకటి ఉంటుంది, అది కొంచెం గట్టిగా పేలు ఉంటుంది, అంత మించి ఇంకేం లేదు. కట్ చేసినా కూడా ఆ 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంటుంది. 50 కట్స్ ఎలా ఉంటాయి? ఉండవు కదా. ఏముంది నువ్వు ట్రైలర్ కూడా చూసాం, 50 కట్స్ ఉంటే ఇంకా సినిమా ఎందుకు? 50 కట్టు నువ్వు కట్టుకో నిమిషం 50 నిమిషాలు తీసేయి, ఇంకా సినిమా ఎందుకు? ఆయన తీసుకోవడం ఎందుకు? అంటే ఇప్పుడు అది అందరికి అర్థమవుతుంది కదా, చూస్తే ఇదేదో కావాలని కుట్రపూరితంగా చేశారని అర్థమవుతుంది. జనాలకు అది లోతుకి వెళ్ళింది అనుకో, నెక్స్ట్ టైం అసలు ఎవరు ఉంటారు చెప్పు?
ఆయనే తీసుకొచ్చి పెడతారు, కావాలని ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు జైలుకి వెళ్ళినందుకేగా జయలలిత మీద ఎంతో పెరిగింది. మరి అట్లా ఉంటుంది. తమిళ వాళ్ళకి ఏంటంటే ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళు బాగా వాల్యూస్ ఇస్తారు. అండ్ ఏదన్నా ఇస్తే దాచుకుంటారు. మీకు తెలుసా, ఇప్పటికీ అందరి ఇళ్లలో జయలలిత బొమ్మలు ఉన్న మిషన్లు, గ్రైండర్లు ఉంటాయి. అవి పాడైపోయి, అంటే ఆవిడ ఇచ్చి ఇప్పటికి 7 సంవత్సరాలకి పాడైపోయినా, సరిగ్గా పని చేయకపోయినా ఓ పక్కన దాచుకుంటారు వాళ్ళు ఇష్టంగా. అంటే గుర్తు, ఆమె ఇచ్చింది, అయ్యో పాప ఇప్పుడు లేదు, మాకు పంపింది గిఫ్ట్ లాగా. ఇప్పుడు వైఎస్ఆర్, ఎన్టీఆర్, ఎంజీఆర్, ఇట్లా చాలా మందికి ఒక మంది అంటే ఒక ఎమోషన్ ఉంటుంది వీళ్ళకి. ఆ తమిళలో చాలా ఎక్కువ ఉంటుంది. అదేంటది, భాష మీద కూడా వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో ఇట్లా ఉంటుంది. కాబట్టి వాళ్ళని నువ్వు టచ్ చేసి వదిలేసావనుకో, ఒక్కసారి ఇబ్బంది పెట్టారు అని తెలిస్తే నెక్స్ట్ టైం దించకుండా. ఆల్రెడీ మద్దతు వస్తుంది కదమ్మా బాగా, ఎక్కడికి వెళ్ళినా జనాలు విపరీతంగా వస్తున్నారు. ఆయన పెట్టే ప్రతి భారీ బహిరంగ సభలన్నీ హిట్ అవుతున్నాయి. ఇబ్బందులు పెట్టొద్దు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఈ సినిమా సరే 14th వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఎక్కడ ఒకవేళ 14th వచ్చిన తర్వాత ఆయన ఇందులో కట్ చేయడానికి ఏముంది అనే ఫీలింగ్ కనుక జనాలకు వస్తే ఏం చేస్తాం? అండ్ ఆడపిల్లలకి ఇచ్చే మెసేజ్ ఉంది కదా, అది ఇప్పుడు ఆయనకు బాగా వర్కౌట్ అవుతుంది అక్కడ తమిళ్లో. అదే ఇప్పుడు అంత అంటే మనం ఇక్కడ చూసాం, ఇక్కడ మంచి హిట్ భగవంత్ కేసరి. అట్లాంటి సినిమాలో 50 కట్లు తీసేశారంటే ఇంక అందులో ఉంది కూడా కామెంటరీ ఏం చేయడమే కదా మొత్తం. ఇప్పుడు చూడు, ఆ నలుగురు లాంటి సినిమా ఎంత మంచి సినిమా తెలుసు కదా. అట్లాంటి వాల్యూస్ సినిమా ఇది కూడా. అట్లాంటి సినిమాలలో అన్ని కట్లు ఎందుకు ఉంటాయి అసలు? డైలాగ్స్ ఏవో రాజకీయంగా గొడవలు అయ్యేలాగా ఉంటాయి అని అంటే మ్యూట్ చేసుకోవడం. అంటే అలా అంటే బాలయ్య ప్రతి సినిమాలోనూ తల పగిలిపోద్ది, చెప్పేలిపోద్ది ఇలాంటి డైలాగులు ఉంటాయి. అట్లుంటేనే ఇష్టపడతారు. విజయ్కి ఎంత మాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఇది కొత్త ఏం కాదు వివాదం. విజయ్ ప్రతి సినిమాకి ఇలాంటి వివాదాలు బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు సెన్సార్ ఇష్యూ, అందులో సభ్యుల్లో ఒకడికి ఇబ్బంది అంట. ఆ ఒకడికి ఇబ్బంది అన్న విషయం కోర్టుకి వెళ్ళింది. కోర్టు ఏం చేస్తారు, ఇట్లాంటివి ఉన్నప్పుడు స్టే విధించింది. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే, లాయర్లు వాదించే వాళ్ళు, ఈ జనాలను రెచ్చగొట్టే విధంగా ఉందండి, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది ఈ సినిమా రిలీజ్ అయితే, కొట్టుకు సస్తారు. నువ్వు మతం గురించైనా ప్రాంతం గురించైనా ఏం చేసేది, రాజకీయ నాయకులు చేసేదే అది కదా. సో ఈ 2 పార్టీల మధ్య పెద్ద గొడవ అవుతుందండి. రేపటి రోజు జనాలందరూ రక్తాలు వచ్చి కొట్టు తెస్తారు, ఎన్ని వేల మంది చచ్చిపోతారో ఈ సినిమా చూసి రెచ్చిపోయి అనే లాంటి అంశాలు అక్కడ పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, స్టే మళ్ళీ సెన్సార్ని కదిలిస్తారు, అదేదో మళ్ళీ చూడండి అని. వాళ్ళు ఏం చెప్తారు అంటే, రూల్ ప్రకారంగా మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కొన్ని కట్స్ చేయండి ఓకే అంటారు. ఆ కొన్ని కట్స్ చేయడం నువ్వు 1, 2, 3 చెప్పినా పర్లా, నష్టమేం లేదు. హాఫ్ సెంచరీ మరీ ఘోరంగా 2.5 గంట సినిమాలో నువ్వు గంట తీసేయని చెప్తా. ఎందుకు ఆ సినిమా తీసుకోవడం ఎందుకుమా? ఆ ప్రొడ్యూసర్కి ఎంత లాసు యాక్చువల్ చెప్పాలంటే. అతను ఎప్పటి నుంచో. అండ్ ఇంకొకటి పెద్ద రికార్డు తెలుసా, 4.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి బుక్ మై షోలో. పాపం వాళ్ళందరికీ బుక్ మై షో రీఫండ్ ఇచ్చింది. బుక్ మై షో చరిత్రలో ఇదే అతిపెద్ద రీఫండ్. అతిపెద్ద రీఫండ్ ఇదే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరు బుక్ చేసుకున్నారు అని అయితే అర్థమైందిగా. ఈయన చూద్దామని నేను ముందు చెప్పా కదా, ఆఖరి ప్రదర్శన అంటే పాపం అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఘనంగా వీడుకోలు పలుకుదాం మన సార్కి అని చెప్పేసి ఉంటది. అట్లా ఆ ఫీల్, ఆ ఎమోషన్స్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఇబ్బంది పెట్టి ట్రై చేస్తే, నన్ను అడిగితే సంక్రాంతికి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాట్ ఎవర్, బట్ విజయ్కి ప్లస్ అయింది మైలేజ్. అంటే ఫ్యాన్స్ అందరూ ఒకదాటి మీదకి వచ్చి మా సార్ని మీరు కావాలని ఏదో చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. అఖండకి కూడా పోస్ట్ పోన్ హెల్ప్ అయింది తెలుసు కదా. చాలా మంది ఇది చూడాలి, అప్పటి వరకు చూడనోడు కూడా ఇది ఖచ్చితంగా ఇదేందో చూసి రావాలనుకున్నాడు. అట్లా పుష్ప చాలా మంది ఎంతమంది పెడితే అంత పెద్ద హిట్ అయి వచ్చింది. ఇది కూడా నన్ను అడిగితే నిలబెడుతుంది. కాకపోతే 9th వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అంటే ఇప్పుడు మన కార్తీక్ గారి సినిమా పరాశక్తి కూడా ఉంది. అంటే ఈ సినిమా ఇప్పుడు ఉందా లేదా అంటే దాని కూడా సెన్సార్. పరాశక్తికి నీవు లైన్ క్లియర్ ఇచ్చి దీన్ని ఏమని అన్నావు అనుకో, అర్థమైందా, కావాలనే చేశారు అని మాట్లాడతారు. కాబట్టి 2 సినిమాలకు చెప్పారు. పరాశక్తిలో అయితే కట్ చేయడానికి ఏం లేదు మా, వాళ్ళు వింటేజ్ డ్రామా తీశారు. తమిళుల హక్కు భాష, హిందీ భాష మీద యుద్ధం జరిగింది అప్పట్లో. ఆ ఎలిమెంట్ చాలా సెన్సిటివ్ ఇష్యూ తీసుకుంది. అండ్ సుధా కొంగర సినిమా కట్స్ ఎందుకు ఉంటాయి?
వింటేజ్ లుక్లు అందరు ఎంత బాగున్నారు. మొత్తం ఆ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ సెట్ వేసి అంత నీట్గా తీస్తే అస్సలు నన్ను అడిగితే దానికి ఖర్చు. కానీ వీళ్ళనని వాళ్ళని అనకపోతే బాగోదని మేము సంక్రాంతి సినిమాలు అందరికీ చెప్పామండి అని చెప్పి తలుపేసి వచ్చారు. రిలీజ్ అవుతుంది. పరాశక్తికి ఉన్న ఇబ్బంది ఏంటో చెప్పనా, తెలుగులో ఎక్కువ థియేటర్స్ ఇవ్వడానికి లేదు, అంత మించి ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు అన్ని బ్లాక్ చేసేసుకున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా బాగా ఆడుతుందని సుధాకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు తెలుగులో కూడా. సో అట్లా చూసుకున్నప్పుడు నువ్వు నా 11 థియేటర్లే ఇస్తా 16 ఇస్తా అంటే సెట్ అవ్వదు. అందుకని ఎందుకు అంటే ఇది ఇప్పుడు ఈ సినిమాలో పొంగల్కి లేనట్టు కానీ రావాలి, ఏంటి అసలు రావాలి. ఎందుకు చెప్పనా, నువ్వు రిలీజ్ చేసేటప్పుడు నీకు 11 థియేటర్లే ఇచ్చినా తెల్లారితే అవే 100 అవుతాయి తెలుసా, మౌత్ టాక్ వల్ల. బాగుంటది. కాకపోతే ఫస్ట్ డే కొంచెం ఒక 80 కోట్లు 100 కోట్లు వస్తాయి అని ఆశపడతావు చూడు, అది కొంచెం అంతే. కానీ స్లో రాంగ్ అని పెరుగుతుంది మౌత్ టాక్ వల్ల. ఇప్పుడు కాంతారా లాగా స్లోగా వెళ్ళిపోతానే ఉంటది, అన్ని కూర్చుంటాయి. ఇది మాత్రం 26 దాకా ఆడుతూ ఉంటాయి ఇట్లాంటి సినిమాలు. సో కానీ ఛాంపియన్ కూడా అలాగే అనుకున్నాము. ఇప్పుడు సంక్రాంతి హడావిడి వచ్చేసరికి వెళ్ళిపోయింది. కానీ బ్యూటిఫుల్ మూవీ. ఇలా లాంగ్ రన్ 2 వారాల కంటే ఎక్కువ ఉండట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ పెద్ద పెద్ద వచ్చేస్తున్నాయి, గబగబా వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ డే రిలీజ్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి కూడా. కానీ పొంగల్ ఫైట్ అన్నప్పుడు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ సంవత్సరం క్రితమే ఖర్చు వేశారు. ఇప్పుడు రేపు సంక్రాంతి వస్తుందా, నీకు సంక్రాంతి రోజు పేపర్లు చూస్తే 2027 పొంగల్కి అని ఇప్పుడే అనౌన్స్మెంట్ చేసి రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇక ఆ టైం మనం ఏమనలేము, సంవత్సరం క్రితం చెప్పినప్పుడు. ఇక వాళ్ళని వదిలేయాలి, వాళ్ళు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇది ఒక రకంగా ఏమంటారు మరి, కరెక్ట్ అంటారా? పొంగల్ మాఫియా కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే సంక్రాంతికి కుటుంబం అంతా కలవడం ఒక ఎత్తు అయితే, కలిసి ఒక మంచి సినిమా చూడడం ఇంకొకటి. తెలిసిందే ఆ ఎమోషన్స్ ని దిల్ రాజు బాగా వాడుకునేవాడు. ఫ్యామిలీ సినిమాలన్నీ రిలీజ్ చేసి కుటుంబం అంతా కలిసి చూసి నవ్వుకొని హాయిగా అట్లా అబ్బా ఎంత బాగుందో అని వచ్చి ఇంటికి వచ్చి మటన్ చికెన్ తినేసి పడుకుంటారు. అంత ఫీలింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఎట్లా అంటే దీపావళి ముందు ధన్తెరస్, అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా గోల్డ్ కొనాలని ఒక రూల్ ఉంది చూడు, అలాంటి రూల్ సంక్రాంతి ఖచ్చితంగా సినిమా చూడాలి అని. సినిమా వాళ్ళకు ఉంది అదొకటే రోజు ఖచ్చితంగా చూడాలని. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే దిల్ రాజు నిలబెట్టిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం, అట్లాంటి పొడగొట్టిన సినిమా కూడా ఉంది. ఆ సంక్రాంతికి రాలా, కొంచెం తొందరపడి 2 రోజుల ముందు వచ్చింది. కానీ ఎంత అంటే దానికి ముందు వచ్చిన సినిమా వాళ్ళు దివాలా తీసే పరిస్థితి ఉంటే సంక్రాంతికి వస్తున్నా మమ్మల్ని బతికించిందని చెప్పి వాళ్ళే ఏం మాట్లాడారు కదా. సో ఇట్లా 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 సినిమాల గురించి ఇంత ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత పెద్ద సినిమాలు ఆగిపోతే మరి ప్రొడ్యూసర్ల పరిస్థితి అదే కదా. వీళ్ళు ప్రొడ్యూసర్ల గురించి ఆలోచించట్లా. ఆయన విజయ్ చూస్తున్నాడు సినిమాలో, ఒక రైటర్ రాసిన డైలాగ్ చూస్తున్నాడు. అవునా, ఆ డైరెక్టర్ భవిష్యత్ ఏంటి, దానికి పనిచేసిన క్రూ, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళకి ఏంటి, ఇదేంటి, ఏం పట్టించుకోవట్లే వీళ్ళు. అంటే భయపడుతున్నారా అక్కడ స్టేట్ భయపడట్లా వీళ్ళు. వాళ్ళకు ఉన్న అధికారాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ఆపుతున్నారు. అదే పిచ్చి పనులు అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా గెలుస్తాడు అన్నట్టు ముద్ర పడిపోయింది, గెలుస్తాడు. ఇప్పుడేంటి అంటే ఆయన ప్రాబ్లం ఏంటంటే సెంట్రల్లో బీజేపీతోనేమో పొత్తుకు రాలే, స్టేట్లోనేమో ఆయన యాంటీ నిలబడుతున్నావు. నీకు ఇక్కడ లేక అక్కడ లేకపోతే ఇప్పుడు సెన్సార్ బోర్డులో గవర్నమెంట్ వీళ్ళే ఉంటారు కదా, గవర్నమెంట్ రిలేటెడ్ పీపుల్. వాళ్ళకున్న ఆప్షన్ అది ఒకటే, ఈయన ఇబ్బంది పెట్టడానికి. ఇబ్బంది పెడతానే ఉంటారు. రైట్, చూద్దాం మరి ఏమవుతుంది ఏంటి అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.